ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అది క్లోజ్గా వచ్చే నెల ఎప్పుడైనా ఫ్రీగా అది ఏమైందంటే మనకి పెట్టాలన్న ఇది క్యాబినెట్లో అప్రూవ్ రావాలి. ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి. అడిగితే ఈ క్యాబినెట్లో అప్రూవ్ చేస్తాను. ఆ 12,000 కోట్లు రిలీజ్ అయిపోతుంది. అది అయిపోతే మీరు అందరికీ జాబ్స్ మళ్ళీ రిప్రజెంటేషన్ క్లోజ్ అవ్వకుండా అలాగా వైడ్గా ఉంటుంది. ట్రైనర్ మాకు ట్రైన్ చేయండి, మాకు ట్రైన్ చేయాలి. మన ఏరియాలో కష్టపడి పోతాయి కదా. నాకు కూడా ఒప్పుకుంటే బాగా ఇంట్రెస్ట్ ఎలక్షన్ బిఫోర్ కూడా మనం చేసాం కదా. అదే రకం మళ్ళీ ఏదైనా చెప్పండి. అక్కడ ఎవరికి ఏమైనా చెప్పండి. అలా చేతి అన్న మా పుకాట్ రైతులందరి తరఫున మన జిల్లాలో
5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 5 ప్లాట్ఫామ్స్ సంబంధించి రైతులందరూ కూడా వచ్చి మన ఎంపీ గారికి ఆయన చేసిన మేలు రైతులకి ఈ సంవత్సరం సుమారు మంది మన జిల్లా రైతులు ఉన్నారు. వాళ్ళకి 15 కోట్లు లాభం వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ కి మన ఎంపీ గారు చేసిన సాయం 110 కోట్లు 52,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో న్యాయం జరిగింది. దానికి కృతజ్ఞత చెప్పడానికి మా కోవా రైతులందరం కూడా వచ్చాం. దానికి మా కోవా రైతులందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పోరాడే మన మహేష్ యాదవ్ గారికి మరొకసారి మా కోవా రైతులందరూ కొయ్యూరుగూడెం, గోపాలపురం, దేవరపల్లి రైతులందరి తరఫున సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేసినందుకు మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అడుగుతుంటోనే సెంట్రల్ మినిస్టర్ కామర్స్ పీయూష్ గోయల్ గారికి, కామర్స్ సెక్రటరీ గారికి అన్ని సకాలంలో రిప్రజెంటేషన్ చేసి ఇది ఉపయోగపడే రైతులకి ఎంతో మేలు జరిగిందని చెప్పి యువత టొబాకో రైతులకి లాస్ట్ టైం పార్లమెంట్ సెషన్ అలాగే మీరు విదేశంలో చెప్పినట్టు రైతులకి ఈసారి గిట్టుబాటు కంపెనీ తీసుకోవాలని చెప్పారు. అది ఒక్క రైతు కానీ చెప్పలేదు, అందరూ రైతులు చెప్పారు. మాటలు చెప్పలేదు ఎప్పుడు తప్పులు అప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఏ పని అయిపోతే ఏ పని చేస్తున్నా కూడా అది ఒప్పుకోలేదు. ఎంతో దాని మీద కష్టపడి చేసే పట్టణం కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగే ఏ పని కట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టింది. అదే రకంగా ప్రభుత్వం ముందు లేదా పామాయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. పామాయిల్ రైతులు కూడా ఏమని చెప్పాలంటే ఇంపోర్ట్ డ్యూటీ వెళ్ళడం లేదు, ఫారిన్ ఇంపోర్ట్ డ్యూటీ వెళ్ళడం లేదు. దానివల్ల రేట్ తక్కువ వస్తుంది పామాయిల్ రైతులకి. ఆయనకు ఒక ఐడియా పెట్టాను. ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ చేసి 20% ఉంటుంది. ఆల్రెడీ 20% నాకు ఇంపోర్ట్ డ్యూటీ లేదు. ఇదేం న్యాయం ఆయన అడిగితే ఇమీడియట్ గా పడితే మనం పంపించేదానికైనా 20% మనం డ్యూటీ చేస్తున్నాము. అక్కడ చెప్పడానికి ఎవరికైనా ఇంపోర్ట్ డ్యూటీ ఆనందంగా ఉంది. అయిపోయినా మంది నాకు మాట్లాడినారు. మహేష్ నుంచి వచ్చే పామాయిల్ రైతులు నిద్ర వచ్చే అక్కడి నుంచి వచ్చే ఆయిల్ని తక్కువ వస్తుంది, నాకు ఎందుకు ఎక్కువ వస్తుంది అడుగుతుంది. ఇంకొక అక్కడ వర్షాలు ఎక్కువ పడితే అక్కడ ఈవింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి రేపు తక్కువ అవుతుంది. మా రైతులకి మొత్తం 400 రూపాయలు పడుతుంది. డ్రిప్ కాస్ట్ పడుతుంది. ప్రతి ఒక్క కాస్ట్ పెరిగిపోయింది కదా. పెస్టిసైడ్స్ అనేది ప్రతి ఒక్కరికి కూలీ కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇవాళ కాస్ట్ మన రైతులు పెరిగింది. మన ఆర్డర్ వచ్చినప్పుడు పన్నులకి మనం 20 పెరిగితే కొనుగోలు ఎక్కువ ఉంది. నేను చెప్పాను కొనుగోలు కంటే రైతు ఇంపార్టెంట్గా అతను పండించడం ఉంటేనే కదా కొనుగోలు చెప్తారు. ఇమీడియట్ గా దీని గురించి టేకప్ చేస్తాం. పాజిటివ్ గా రెస్పాన్స్ చేశారు. ఆయన కన్విన్స్ చేయలేదు. ఆయన కూడా నన్ను కూడా బయటకు తీసుకోవాలని పాదయాత్ర మాట్లాడి కన్విన్స్ చేస్తాము. సో ఆయన కూడా కన్విన్స్ చేయలేదు. ఇంకొక ఆయనతో మాట్లాడి ఇంకా స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ కలిసాము. కలిసే ప్రైమ్ మినిస్టర్ దీనికి ఏంటి మీరు అజెండా వస్తే మీరు 2 అజెండా ఉంది. ఒకటి రైతులకు గిట్టుబాటు చేయాలని అజెండా, రెండోది యువతకి ఉద్యోగాలు వాళ్ళకి అదే రకంగా పనిచేస్తుంది.
అదే రకంగా మీరు కూడా కోఆపరేట్ చేయడానికి రమేష్ గారు కూడా అడిగారు. 100% కోఆపరేట్ చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను పిల్లలు రైతులు అందరిలో ఏ సమస్య ఉన్నాయో ఈసారి ఉగాది సమస్య ఒక ముఖ్య ప్రెజెంటేషన్ కూడా వచ్చింది. సో ఏ సమస్య చేస్తారు అందరికీ రోగాలు అలాగే ఒడిగండి చెట్లు వేయడం అధికారులు మినిస్టర్ గారు వస్తున్నారు. మినిస్టర్ గారికి మన ఢిల్లీ మినిస్టర్ గారు మాట్లాడితే ఏడు ఉత్తమంగా రావాలని చెప్పాము. ఆయన కూడా అదేవిధంగా వస్తున్నాము. వాళ్ళకు కూడా చెట్లు అన్ని కాలంలో వస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే రైతులు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుందంటే మన దేశం బాగుంటుంది. కాబట్టి రైతులకి పెద్దపీట వేస్తాము. రైతులకి మా గుండెగా పెట్టుకున్నాము, అందరికీ ఇస్తున్నాము. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డలు, మా ఆయన రైతులే, మన పాప రైతులే, అందరు రైతులే. వాళ్ళ కష్టాలు ఏదో మేము చిన్నప్పటి నుంచి చూసాము. మళ్ళీ బిజినెస్ లోకి వచ్చాము, కాంట్రాక్ట్ రేట్ వచ్చాము, మళ్ళీ అది వేరే ఇది లేదు. బట్ చిన్నప్పుడు కూరగాయలు అన్ని పండిస్తే కత్తిరించే రోజులు ఇవన్నీ కూడా రైతులు అంటే ఎంతో అభిమానం మాకు. ఒక సొంతమైన ఇంట్రెస్ట్. అదే రకంగా రైతులకి ఎప్పుడు మా పిల్లలు ఉంటారని చెప్పి మీ అందరికీ తెలుసు. అందరికీ నమస్కారాలు. మీ అందరికీ వచ్చి ధన్యవాదాలు, నమస్కారం. సార్ ఇదేమో రొయ్యలు గ్రౌండ్స్ లో కొంత మన కొద్దిగా బయట కొద్దిగా ఆనందం ఉంది. ఇది నాకు టోటల్ గా ఒక మ్యాటర్ నీట్ గా టైప్ చేసండి. ఐడియా ప్రకారం చేద్దాం. ఇది FDA ఇల్లీగల్ సిగరెట్స్ అన్ని ఇది బ్యాక్గ్రౌండ్ పంపిస్తాను. దీని గురించి స్ట్రిక్ట్ యాక్షన్ రైతులన్న కోరుకునేది ఏంటంటే ఈ కస్గారాన్ని పెద్ద ఆయన ఉన్న కూడా ఆయన మెయింటైన్ చేస్తూ గుడి గురించి సార్ ఇచ్చండి సార్ ఇచ్చండి. అరే తీరా ఓకేనా? గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 3000
399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.